హయత్ నగర్‌లో లిఫ్ట్ ప్రొవిజన్‌తో నార్త్ ఫేసింగ్ జీ+1 హౌస్‌నైతే మీకోసం తీసుకొచ్చానండి. ఇది హయత్ నగర్ టు ఇంజాపూర్ ఎళ్ళే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఇంటి ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. 3300 ఎస్ఎఫ్టీలో కన్‌స్ట్రక్షన్ చేశారండి. 26.8 ఇంటూ 60 డైమెన్షన్స్‌లో ఉంటుందండి. ఇక లొకేషన్ విషయానికొస్తే మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్సు, ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. కింద చూడండి విశాలమైన పార్కింగు, అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. ఇటు చూడండి డోర్ కూడా చాలా అద్భుతంగా మంచి టేక్ వాడి చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఇక మనం లోపలికెళ్ళినట్టయితే లోపల చూడండి ఒక మంచి హాలు, టీవీ పాయింటు, మంచి సెల్ఫులు, మంచి విండోలు అద్భుతంగా ఉంది. ఇటు పక్కన చూసినట్టయితే ఇటు 2 బెడ్‌రూమ్‌లున్నాయండి. ఇది కామన్ బాత్రూమ్ అండి మీరు చూడొచ్చు. ఇది చూసినట్టయితే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. ఉన్న దాంట్లో బాగుంది. ఫాల్ సీలింగ్ గానీ, వెంటిలేషన్ పరంగా విండో కానీ, ఇటు పక్కన సెల్ఫ్‌లు గానీ చాలా నీట్‌గా ఉందండి. అలాగే పైన మనకు లో రూఫ్ కూడా ఉందండి. దీనికి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్‌లో మనకు మాస్టర్ బెడ్‌రూమ్ అయితే ఉంటుందండి. మంచి బెడ్డేసుకున్నా కూడా చాలా నీట్‌గా, స్పేషియస్‌గా అయితే ఉందండి. అలాగే పైన ఫాల్ సీలింగ్ గూడా చాలా బావుంది. ప్రతి రూమ్‌లో కూడా ఒక వాల్‌నైతే హైలైట్ చేశారండి. వెంటిలేషన్ పరంగా విండోనైతే ఇచ్చారండి. ఇది మనకు మాస్టర్ బెడ్‌రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి. చూడండి ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా ఉందని అనుకోవచ్చు. కిచెన్ పక్కనే మనకు ఒక చిన్న పూజ గది అయితే ఉంటుందండి. ఇదొచ్చేసి ఒకరుండి పూజ చేసుకునే విధంగా అద్భుతంగా ఉంటుందండి. అలాగే కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఓపెన్ కిచెన్ వల్ల మనకు ఒక ఇద్దరు ముగ్గురుండి వంట చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇటు వాస్తు ప్రకారం మనకు ఒక డోర్‌ని కూడా ఇచ్చారండి. చూడండి ఉన్న దాంట్లో అద్భుతంగా ఒక చిన్న వాష్ ఏరియా లాగా ఇచ్చారండి. చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారండి. మనం పైనకెళ్ళి విశాలమైన 2 బీహెచ్‌కే ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నామండి. విశాలమైన బాల్కనీ అయితే ఉంటుందండి. పిల్లర్లకు కూడా మంచి మార్బుల్స్‌ని వాడారండి. చూడొచ్చు మీరు. సెట్ బ్యాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అట్ లాస్ట్‌లో మనకొక కామన్ బాత్రూమ్ ఉంటుంది. పైన లో రూఫ్ కూడా ఇచ్చారండి. ఇక పైనకి రాగానే మనకు మెట్ల పక్కనే ఒక లిఫ్ట్ అయితే ఉంటుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వీళ్ళిచ్చారు. లిఫ్ట్‌ని మనం బిగించుకుంటే సరిపోతుందండి. ఇక మెయిన్ డోర్ విషయానికొస్తే మంచి టేక్ వుడ్‌తోని చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఇక మనం లోపలికెళ్ళినట్టయితే ఒక విశాలమైన ఎల్ షేప్ హాల్ అయితే ఉంటుందండి. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో, వీళ్ళ ప్లానింగ్ ఎలా బాగుందో చూడండి. మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. వాల్స్ కూడా మంచి పెయింటింగ్స్‌తో అద్భుతంగా ఇచ్చారండి. కిటికీలు గానీ, సెల్ఫ్‌లు గానీ, విండోలు గానీ చాలా అద్భుతంగా ఇచ్చారండి. ప్రతీది కూడా వాస్తు ప్రకారం అన్ని రకాలుగా ఇచ్చారండి. అటు చూసినట్టయితే ఓపెన్ కిచెను, దేవుడి గది, మాస్టర్ బెడ్‌రూము, టీవీ పాయింటు, ఇటు పక్కనొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఉంటుందండి. టీవీ పాయింట్ కూడా చూడండి. ఒక పెద్ద టీవీ పెట్టుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూద్దామండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. వీళ్ళు పైన 2 పోర్షన్‌లలో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. చూడండి ఒక మంచి బెడ్ ఏసుకున్నా కూడా పిల్లలకి అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ కూడా వాల్‌ని హైలైట్ చేయడానికి ఒక కలర్ అయితే ఇచ్చారండి. పైన చూడండి ఫాల్ సీలింగ్ ప్రతి రూమ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఫాల్ సీలింగ్ అయితే వాడారండి. చూడండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్‌గా ఉందండి. ఇటు పక్కన చూసినట్టయితే మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్‌లో చాలా అద్భుతంగా ఇచ్చారండి. ప్రతి రూమ్‌లో కూడా సెల్ఫ్‌లు చాలా బాగున్నాయి. మీరు కబోర్డ్స్ చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇటు పక్కన చూసినట్టయితే ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌కి వెళ్తున్నామండి. చూడండి మీకు చాలా అద్భుతంగా ఉంది. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా ఇంకొంచెం స్పేషియస్‌గా చాలా అద్భుతంగా వచ్చిందండి. దీంట్లో కూడా చూడండి మీరు మంచి కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఉంది. వాల్ పెయింట్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ మంచి పట్టి గోల్డెన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇచ్చారండి. అటు పక్కన చూసుకుంటే మనకు సెల్ఫ్‌లు, బీరువా స్పేస్ చాలా బాగుంది. ఇటు పక్కన మనకు ఫోటో ఫ్రేమ్ విండోతో చాలా అద్భుతంగా ఉంది. ఫాల్ సీలింగ్ చూడండి ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క స్టైల్ మోడల్‌లో డిఫరెంట్‌గా లేటెస్ట్ వెర్షన్స్ అయితే ఇచ్చారండి. ఇటు పక్కన చూసుకున్నట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఉన్న దాంట్లో మంచి స్పేషియస్‌గా ఇచ్చారండి. ఇకపోతే మనకు ఎప్పుడెప్పుడా అని చూస్తుండే ఆడవాళ్ళకు మెయిన్‌గా ఇంపార్టెంట్ అయిన కిచెన్ అయితే ఉంటుందండి. ఆ కిచెన్ గురించి చూద్దాము. ఇటు చూసినట్టయితే కిచెను, ఓపెన్ కిచెను చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక ఇద్దరు ముగ్గురుండి పని చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంది. కిచెన్‌లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇటు పక్కనే మనకు వాష్ ఏరియా ఉంటుందండి. ఆ వాష్ ఏరియా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడొచ్చు. చూడండి చాలా అద్భుతంగా గ్రిల్స్ కూడా పెట్టించారండి. ఇక దీని ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుందండి. దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా పైన చూపించే మా నంబర్‌కి కాల్ చేయండి. ఈ ఇల్లే కాదు ఎలాంటి ఇల్లు కావాలన్నా ఈ చుట్టుపక్కల మీ బడ్జెట్‌లో మేము చూపించడానికి రెడీగా ఉన్నామండి. మీ నుంచి ఒక్క రూపాయి కమిషన్ తీసుకోకుండా మా సర్వీస్ అయితే ఉంటుందండి.
మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.